ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది అధికారంలోకొచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేసే దిశగా వెళ్తోంది. హామీ ఇచ్చిన ప్రతి పథకానికి ఆలోచించి ఆచితూచి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం జగన్ అప్పులు చేశారని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఒక్కో హామీని నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం తెలియజేసేది. అయితే ఏపీలో తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. పథకాల అమలు విషయంపై సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. సీఎం చంద్రబాబు తాజాగా నీతి ఆయోగ్ రిపోర్ట్ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, బీహార్ కంటే దిగజారిందని కీలక ప్రకటన చేశారు. కేంద్రం విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం నిధులు ఇచ్చిందని, వీటిని వేరే వాటికి మళ్లించలేమని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా పథకాలు అమలు చేసేవాళ్లమని తెలిపారు. నిజానిజాలు ఏమిటో ప్రజలకు తెలియాలనే చెప్తున్నట్టుగా తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. నాయకుల అసమర్థత వలనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల బారిన పడితే సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేది ప్రజలే అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అప్పులు చేస్తే మళ్లీ వాటిని తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తుంది అన్నారు. ప్రస్తుతం అప్పులు చేస్తే తిరిగి చెల్లించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, మళ్లీ ఏపీ ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంది అన్నారు. తెచ్చిన అప్పులను చిల్లరగా వాడేస్తే రాష్ట్ర ఆదాయం పెరగదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చాలంటే ప్రస్తుతం కష్టంగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఊహించని నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు పెట్టామని, త్వరలో లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. వృద్ధి రేటు పెరిగితే ఆదాయం పెరుగుతుంది, తద్వారా అప్పులు తగ్గించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం తలసరి ఆదాయం పెరగలేదు. దీనివల్లే రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయింది అన్నారు. ఈ అప్పులను తీర్చడానికి కొంత సమయం పడుతుంది అన్నారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చే వరకు ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నారు. తమ రాష్ట్ర ప్రజలకు తప్పకుండా మంచి పాలన ఇస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.